జ్ఞానన్నా నువ్వా? అరే నరసింహనా? అవునన్నా, వీడు నా బిడ్డ. రా నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడరా బాయ్, ఈ ట్విన్ సిటీస్ లో జ్ఞానాన్ని ఏం చెప్తే గదే నడవాలి. ఈడ దమ్కి నాది, ఆఫ్తా నాది. మధ్యలో ఏడికెంచి వచ్చి నువ్వు దుగ్నం పెడతా అంటే ఏమన్నట్రా? కాంపిటీషన్ అన్నట్టు. ఏయ్, ఒక్కనివే 10 మంది పుంగి వల కొట్టినా అని పెద్ద తురుమనుకుంటున్నా. ఏమి ఇట్లాంటి మస్తు 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 చూసినాం. మనల్ని చూస్తే పోలీసు వాళ్ళు ఉత్సవయాలే. ఎస్ఆర్ నగర్ పిఎస్ లో మన బాక్సర్ అశోక్ ఇరగ తీసుకురాటనా? అరే నా పేరు చెప్పువే. నీ పేరు చెప్పి ఇంకా డబల్ ట్రిబుల్ కొడుతురాటనా? అన్న మళ్ళీ మాట్లాడుతున్నా. నీ సంగతి ఏంద్రా? యమన్ కాడు ఇట్లా దుకాణం పెట్టుకుంటూ పోతే నేనేం గాజులు దుకాణం పెట్టుకోవాలా? చలో బాయ్, తెలుసో తెలియక చేసినావు. నీకు అంతగా దాదాగిరి షోకుంటే నా దగ్గర పని చేసుకో. నేను ఒక్కడి కింద పని చేయ. అరే ఏం నరసింహనాయుడు అన్న, చాలా మొండాడు. ఎవరి మాట ఏండు? చాలు తీవా, మంచి మంచి మొండి కొడుకులను చక్కగా చేసినాం. చలో నరసింహన కొడుకువి, గా ఖైరతాబాద్ సంలాయించుకో, 10% కమిషన్ తీసుకో. నువ్వు నా తానకు వచ్చినావా, నేను నీ తానకు వచ్చినా? అగో నేనే వచ్చినా. ఏంది? అప్పుడు చాయిస్ నాదైతది. నీదే అయితే ఆ 10% నువ్వు తీసుకో. అరే ఏమరా నరసింహ, జ్ఞానాలతో ఏదంటే అది మాట్లాడేస్తున్నావు. అన్న, చాలా మొండాడు. ఎవరి మాట ఏండో? తోత్తెరి ఏం కిరా కొడుకును గానవ్వా నీ ముఖం చూసి కాలు చేతులు కట్టుకున్నాడు అవుతుంది. సర్రాబాయ్ గట్లనే గాని బయట మాత్రం ఉల్టా చెప్పు. ఎందుకు? అరే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ఎరకలేరా బాయ్? జ్ఞానాన్న భయపడిపోయిన ఫీలింగ్ లో ఉండిపోతారు. అవునరా బాబు. సరే పో. అరే అది గది పట్టుకరారా, నేను ఇచ్చిందే కదరా. అరే లేవు బాయ్, గిఫ్ట్ తెచ్చిన. గిఫ్టా? ఏందది? ఓపెన్ చేయ, ఎరకైతుంది. ఏంది బాయ్ ఇది? పెయింటింగ్. గిది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టుంది. ఏ సాలాడేసిండు? ఇసంటి గలీజ్ పెయింటింగ్ జిందగీలో అది మా అన్నకి ఇచ్చిన పెయింటింగ్. ఉక్కబే, మంచిగా లేకుంటే మనం మస్తాబ్ మందలించాడరా, గట్లనే అనుకోవాలి. ఇగో నరసింహన, ఖైరతాబాద్లో మన అడ్డ జబర్దస్త్ ఉంటది. మీరందరూ ఆడికే షిఫ్ట్ అయిపోవచ్చు. అరే బాబు మీరు కూడా ఆడికి షిఫ్ట్ అయిపోర్రా. షిఫ్ట్ అయిపోయేది దాని పందులు పందుకొక్కులు తిరుగుతున్నాయి, గలీజ్ ఉంటది. అరే ఎల్లగొట్టి సాఫ్ చేసే జబర్దస్త్ ఉంటది బే. మంచిది నరసింహన, వస్తా. మంచిదన్నా. వస్తా సీనా, సంలాయించుకో. నమస్తే. కాళ్ళేలు మొక్కి ఇబ్బంది పెట్టేసిండ్రా పొట్టి నరసింహ. చలో పెద్ద మనిషి, పాత పరిచయం అని ఖైరతాబాద్ సంలాయించుకోరి, 10 పైసలు ఇస్తా అని చెప్పిన. ఎందుకన్నా 10 పైసలు ఇచ్చుడు? అరే వాళ్ళు బతకొద్దా బే? అయినా క్రైమ్ చేస్తాడు, కమిషన్ మనకు తెచ్చిస్తాడు. అవనా 10 పైసలు ఒప్పుకున్నాడు. కరెక్ట్ గా అడిగినవరా, నీ హిసాబ్ అలాగుందిదా? అవురా, నేను సీరియస్ గా దమ్కిస్తుంటే ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళు మన పోరల పుంగి వలగొడుతురని నా పుంగి కమ్జోర్ చేస్తావు. ఈ పాడు కొంపలో పిల్లులు కాపురం ఒకటి. మా పిల్లులు ఏమనొద్దు. ఈ ఇంట్లో మనుషులు కాపురం ఉంటాం మానేసిన దగ్గర నుంచి ఆ ఏ కాపురం ఉంటున్నాయి. అవును, ఇంట్లో మనుషులు ఎందుకు ఉండలేదు? అదో పెద్ద కథ. పెద్ద కథలా వద్దు, పిట్ట కథలా చెప్పు. 6 ఏళ్ల క్రితం ఓ అందమైన అమ్మాయి. అందమైన అమ్మాయి పైనున్న కొక్కానికి ఉయ్యాలేసుకుని ఊగిందా? ఊగిన మాట నిజమే కాని ఉయ్యాలేసుకుని కాదు, మరి ఊరేసుకుని పట్టు చీరతో. పట్టు చీరతో చచ్చిందో, పూనం చీరతో చచ్చిందో ఇప్పుడు అవసరమా? సరే, అమ్మాయి ఎందుకు చనిపోయింది? ఎవడో కడుపు చేసి పారిపోయాడు పాపం. వాడచ్చం కాస్త అటు ఇటుగా ఇలాగే ఉన్నాడు. ఒరేయ్, అర్ధరాత్రి ఆ దెయ్యం వాడనుకుని నన్నేమైనా చేస్తే? భయపడకరా, నేను ఉన్నాను కదా. నువ్వుంటావు సరే, తెల్లారేసరికి నేనుండాలి కదా. అసలే టెన్షన్ తో చస్తుంటే ఈ ఊళ్ళో వాళ్ళకి లోన్లు ఎప్పుడు అడగాలో తెలియదు, అడుక్కునే వాళ్ళకి ఎప్పుడు అడుకోవాలో తెలియదు. అర్ధరాత్రి ఒక మగాడు ఒంటరిగా బయటికి వెళ్తుంటే తోడు రావాలని తెలీదు. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. ఏండి, మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీ గుమ్మ యువతలు లక్ష్మీదేవి కోకలు లోపలికి రావాలా వద్దా, రావాలా వద్దా అని ఆలోచిస్తున్నది. ఏ లోపలికి రావడానికి మొహాట పడుతుందా? లేదు, మీ ఇంట్లో దుష్ట శక్తి ఉంది. ఆ శక్తి ఉన్నంత వరకు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు. ఇది అమ్మ పలుకు. యారా, ఇప్పటిదాకా మా ఇంటికి మహాలక్ష్మి వస్తుందని ఊరించి ఇప్పుడు లోపల దుష్ట శక్తి ఉందని నన్ను భయపెడతావా? ఇప్పుడు నువ్వు తన్నులు తినబోతున్నావని కనకదుర్గమ్మ తల్లి చెప్పలేదారా? చెప్పదా? ఇప్పుడు చెప్తుందిరా. ఇంకొకసారి అమ్మ పలుకు జగదంబ పలుకు అన్నావో నిన్ను ఆఖరి రాయ్. నా పేరు రమేష్. నేను అసలేం చెప్పకపోతేనే డజన్ సార్లు చెప్పినట్టు. నీ అబ్బా అయ్య బాబోయ్ చీకటి. ఓ రాయో, ఇప్పుడు సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు. మాకు డౌట్ వచ్చింది సార్. ముగ్గురికి ఒకే డౌట్ వచ్చిందా? అవును సార్. అప్పుడు మీరు ముగ్గురు కొట్టు చేస్తే ఏం తెలుస్తుంది?
నాలా నాలెడ్జ్ ఉన్నవాడిని అడగాలి. నిజమే నేను ఇలాంటి కరెక్ట్ గా చెప్తారు. థ్యాంక్స్. ఇప్పుడు ఆ. ఈ ఐస్ ఉంది కదా, ఆ. దీన్ని మందులో కలుపుకోవచ్చా? ప్రశ్న అర్థం కాలేదనుకుంటా, ఒక్క నిమిషం. ఈ ఐస్ ఉంది కదా, దీన్ని స్కీలో కలుపుకుని తాగచ్చా? ఎండ్రిన్లో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. ఇదిగో ఇలాంటి వరగట్టం సమాధానాలు చెప్పారని నాకు చిరాకు వచ్చేస్తా సార్. ఏ లెక్చరర్స్ ఇలాంటి అదో ప్రశ్నలు ఇస్తాడు చిరాకు రాదా? లెక్చర్ లో బిహేవ్ చేస్తున్నారా? ఎవడేం చేస్తాడో మా తెలదా, మా కళ్ళే ఊరుకో ఎమోషన్ అవ్వకు, పరువు పోద్ది. ఏదో టూర్కి వచ్చాం, ఇక్కడ కౌంటర్లు ఎన్కౌంటర్లు ఎందుకు చెప్పు, హ్యాపీగా ఆడుతూ పాడుతూ గడిపేద్దాం. అయితే నేను పాడతాను సార్. పాడు. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా. ఏం భయ్యా బాగా బాలేదా? ఏ నీ సైడ్ ఓకే, బాగా పాడావు కూడా. మరి కానీ ఆ రచయిత నాకు అన్యాయం చేశాడు. ఆ రచయిత నీకు అన్యాయం చేశాడా? ఎలా? క్లారిటీ ప్లీజ్. తెల్లవారు వెలుగేంటండి, నల్లవారు వెలుగని రాయచ్చుగా. తెల్లవారు వెలుగంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రా. ఎర్లీ మార్నింగ్ ఎదవల్లారా, మీతో కూర్చోవడం నాదే బుద్ధి తక్కువ. సన్నాసేదవ. ఇదిగో అంకలక్ష్మి, నువ్వు మటుకు అక్కడ ఖాళీగా ఎందుకు వచ్చి ప్రతి ఓడు కొట్టేస్తా. నన్ను డిస్టర్బ్ చేయకు. ఏ ఈ రోజు మా నాన్నగారి వర్ధంతి. ఇది కావా వర్ధంతి ఏంటి? నేను చెప్తా. పుట్టినరోజు బావా. ఓహో, ఏం లక్ష్మి ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. వర్ధంతి అంటే ఏంట్రా? పుట్టినరోజు, బర్త్డే. వర్ధంతి అంటే తినవురా, తినవురా, తినవురా. అయ్యా ఆ, ఎదవా. నమస్కారం బా. అమ్మా అమ్మా, మళ్ళీ ఏంటి? ఇది చాలా అర్జెంటు. అప్పారా, వస్తానమ్మా. బాబుని కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు. రా బాబు. వెళ్ళు. పదా. నమస్కారం. నమస్తే. అదేమిటి ఆయన నీకు నమస్కారం పెడుతున్నాడు? ఆయన అంతే బాబు, ఇంటర్నేషనల్ పిసినారుడు. నేనెక్కడ చిల్లర అడుగుతానని ముందే మాయ నమస్కారాలు పెట్టేస్తుంటాడు. అలాగా? అలాగే బాబు, అలాగే. ఇదిగో ఈ స్టాంప్ తీసుకుని అతికించి సంతకం చేసేవ్వండి. వదలండి. ఇవ్వండి, 20 పైసలు ఇవ్వండి. మలేరియా బిళ్ళలాగా మున్సిపాలిటీ వారు కూడా ఈ స్టాంపులు ఫ్రీగా ఇవ్వచ్చు కదండి. ముందు 20 పైసలు ఇవ్వండి. అప్పారావు నిన్నే. నువ్వా? కొంచెం జిప్పు పెట్టు. పని పూర్తయిందా? పని అవ్వకపోతే జిప్పెలా ఉంటుంది? అమ్మో, రా వెళ్దాం. కొంచెం చిల్లర. చిల్లరా? మా ఆఫీస్ లో ఎవరికి పని పూర్తయినా ఓహో అదా, కళ్ళు మూసుకో. నా చేతిలో చిప్ప. అవును, ఈ మాత్రం దానికి మన ఒంట్లో తేమ వాడటం ఎందుకు? ఇన్ని ట్యాక్సులు కట్టించుకుంటారు, ఒక గమ్ బాటిల్ పెట్టచ్చు కదండి. ఒరేయ్, ఆ? ఇటు రారా. ఏంటి? ఒక్కసారి నువ్వు నాలుక ఆ అను. ఎందుకు, నువ్వు డాక్టర్వా? కాదురా, స్టాంప్ పండించుకుందామని. సరే. అమ్మో నా స్టాంపు. అమ్మో నా స్టాంపు. ఏమండి, చిన్న కుర్రాన్ని చూసారేట ఏమన్నా? తెలియదు బాబాయ్, ఫోన్లో నేనే ఎత్తుకుంటాను. అమ్మో, వీడెవడో భావి భారత గోండాలా ఉన్నాడు. చచ్చిన వదలను. అమ్మో నా స్టాంపు. సార్, నా స్టాంపు సార్, 20 పైసలు సార్. కుర్రాడు సార్, 4 సార్. ఏమిటయ్యా? ఏమిటి స్టాంపు సార్? రెవెన్యూ స్టాంపు, 20 పైసలు. స్టాంప్ మాట సరే గానీ నువ్వు టెండర్ వేసావా? ఎక్కడ వేశానండి, దానికోసం స్టాంపు. ఇవాళ ఆఖరి రోజు. ఇవాళ నువ్వు టెండర్ వేయకపోతే మా ప్యూన్ అప్పారావు టెండర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మో, ఇప్పుడే వస్తా. సార్, ఒక 20 పైసలు ఉంటే ఇవ్వండి సార్ స్టాంప్. పోనీ అప్పారావు దగ్గరే తీసుకుంటాను. మీ అన్నయ్య ఎక్కడ? ఆ ముందున్న ట్రాక్టర్ నుంచి దిగొస్తున్నాడే, అతనే మా అన్నయ్య. వెళ్ళండి, అందరూ వెళ్ళి పొంచండి. రండి. ఊరంతా మెచ్చుకున్న అరుణాచలం ఇత్తనా? నమస్కారం. నమస్కారం అయ్యా. ఎవరా ఇక్కడ కట్టుబడిస్తుంది? పడుకో. నీకు ఆ స్టైల్ చూస్తే తెలియడాలా తనే అరుణాచలం అని? నిజంగా ఇతనే మీ అన్నయ్య? అరుంధతి, వస్తున్నానమ్మా. ఇప్పుడు వస్తాను. అరుణాచలం, ఏంటమ్మా? నా పిల్లల్ని దించవా? సరే. నీకెంతమంది పిల్లలమ్మా? 12 మంది. ఆహా, మీ ఆయనకేం పని లేదా? నీకెలా తెలుసు? చూస్తేనే తెలుస్తుంది. మంచి పని. అవును, మీ వీరపతిని తీసుకురాలేదా? అరే పిల్లోడు సరే ఓయబ్బు,
ఏంటిది బుల్లోడికి పట్టుపంచి చొక్కా వేశారు? అరుస్తాడేంటి? అయ్యో వారి నా భర్త. దానికి మొగుడు మాత్రమే కాదురా, పెళ్లి కొడుక్కి మేనమానం కూడా. నిన్నే అన్న ఏంటన్నా? నువ్వే అరుణాచలం. అవునన్నా. నిన్ను చూసి ఊరే భయపడుతుందా? నన్ను అవమానపరిచావు కదూ పిల్లోడా. ఈ పెళ్ళయ్యేలాగా నిన్న ఆట ఆడించలేదో నా పేరు చింతలపాలెం చిన్నబ్బాయే కాదురా. ఏయ్ రావే. గిది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టుంది. ఏ సాలాడేసిండు? ఇసంటి గలీజ్ పెయింటింగ్ ఆ జిందగీలో అది అది మా అన్నకి ఇచ్చిన పెయింటింగ్. ఒక్కబే హలో బాగా చదువుకున్నామా, మిమ్మల్ని దుబాయ్ తీసుకుపోతా ఏంట్రా?